అందరికీ నమస్కారం అండి. రేపు ఆదివారం మనకి చంద్రగ్రహణం అయితే వస్తుంది. సో ఆ చంద్రగ్రహణంలో ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి అని 12 రాసుల వారికి కూడా నాకు తెలిసిన మంత్రాలు అయితే చెప్తాను. చక్కగా పఠించండి. గ్రహణ సమయంలో చాలా మంచిదైతే ఉంటుంది. మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి అండి, ఓం దత్తాత్రేయ నమః మంత్రాన్ని అయితే పఠించండి, చాలా మంచి జరుగుతుంది. అండ్ కన్యారాశి వాళ్ళకైతే ధన్వంతరాయ నమః, ధన్వంతరి స్వామిని అయితే పూజించుకోవాలి. గ్రహణ సమయం అంతా ఈ మంత్రాన్ని జపించండి. వృశ్చిక రాశి వారు కాళికామాత, ఓం కాళికాయ నమః అనే మంత్రాన్ని చదివించండి. నెక్స్ట్ మిథున రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ. మొత్తం గ్రహణ సమయం అంతా ఈ మంత్రాన్ని పఠించాలండి. ఏమైనా నెగిటివ్ ఉంటే పోతుంది. ఓం సోమాయ నమః. కర్కాటక రాశి వాళ్ళైతే అంటే చంద్రుణ్ణి సోమశేఖరుడు అంటాం కదా, సో అట్లా. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళు పంచాక్షరి మంత్రం అండి. సో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అయితే పఠించాలి కుంభరాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళు అయితే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, మంచిగా లక్ష్మీదేవిని అయితే పూజించండి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మకర రాశి వాళ్ళు ఓం శనీశ్వరాయ నమః, చక్కగా శనిదేవుణ్ణి పాజిటివ్ వైబ్స్లో వస్తుందంట ఇలా యూజ్ చేస్తే. ఓం గురవే నమః, గురుదేవుణ్ణి. ధనుస్సు రాశి వాళ్ళైతే ఎంత మంచిదండి, గురుబలం లభిస్తుంది అన్నమాట. తులారాశి వాళ్ళైతే ఓం నమ శివాయ ఈశ్వరుని పఠించమని చెప్తున్నారు. అంటే ఆ జన్మ రాశి బట్టి ఆ మంత్రం అయితే వస్తుంది. మేషరాశి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఓం శరవణ భవ. నెక్స్ట్ సింహరాశి వాళ్ళు దేనికి అదే ఇస్తున్నారండి, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని అయితే పఠిస్తే బాగుంటుంది. 12 రాశులు